హే ఫ్రెండ్స్, మనకి క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అండ్ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ అని ఉంటుంది. అంటే ఏంటి? సపోజ్ ఒక ఇన్ఫర్మేషన్ని మనం బ్యాక్ ఎండ్ పంపించాలంటే మొదటగా దాన్ని వ్యాలిడేట్ చేయాలన్నమాట. అది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనం పంపిస్తున్నామో లేదో. సో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్ దట్ యూ కెన్ పర్ఫామ్ ఆన్ ఏ ఇన్పుట్ ఫీల్డ్ అని. సో దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కమెంట్స్లో పెట్టండి. ఇక్కడ చూడండి, కొన్ని ఉన్నాయి నా దగ్గర. సపోజ్ ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. దీంట్లో మొదటగా కళ్ళు మూసుకొని రిక్వైర్డ్ అని పెట్టుకున్నాం. ఇది ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఈ ఫీల్డ్ కంపల్సరీ నువ్వు సబ్మిట్ చేయాలి అని చెప్పుతుంది అనమాట. ఓకే, సపోజ్ మనం ఏదైనా రాస్తేనే మాత్రం ఇది సబ్మిట్ అవుతుంది. అది ఒకటే కాదు, ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా, మనం ఈమెయిల్ అని పెట్టాము అనుకోండి. సో దీంట్లో మనం ఏదైనా టెక్స్ట్ మనం ఇచ్చినా అది చెప్తుంది, అరే ఈమెయిల్ ఫార్మాట్లో ఇవ్వని. అది మాత్రమే కాదు, ఈవెన్ దాన్ని నెంబర్స్గా కూడా మనం పెట్టచ్చు అనమాట. సో దట్ ఇది నెంబర్స్ ఏముందో మనం యాడ్ చేయొచ్చు, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా దీంట్లో మనం మిన్ అండ్ మ్యాక్స్ లెంత్ ఇవ్వచ్చు. సపోజ్ నేను 1 అని ఇచ్చాను అనుకోండి, అండ్ క్లిక్ అని కొడితే అది చెప్తుంది వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దెన్ 18 అని. ఓకే, అదే నేను 19 ఎంతని ఇచ్చానంటే అది వాల్యూ షుడ్ బి విత్ ఇన్ 99 అని చెప్పి చూపెడుతుంది. ఇవన్నీ కాకుండా మనకి ఇంకా ఒక ప్యాటర్న్స్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది అనమాట. దీని నుంచి ఏంటంటే ఓన్లీ అప్ టు 5 digits మాత్రమే మనం పెట్టచ్చు, దానికంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఇదన్నీ కాకుండా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఈవెన్ మిన్ అండ్ మ్యాక్స్ లెంత్ ఫర్ ఏ స్ట్రింగ్ ఇన్పుట్ టెక్స్ట్ కూడా పెట్టచ్చు. అంటే దీనికంటే ఎక్కువ మనం టైప్ చేయడానికి అవ్వదన్నమాట. సో ఇప్పుడు టైప్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.